నగరంలో నీటి సరఫరా చేయకపోవడంతో ప్రజల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో వైకాపా కార్పొరేటర్లు స్థానికులతో కలిసి మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే దాతల తోడ్పాటుతోనే ప్రత్యేక విమానంలో ముంబైకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఈవోలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వెంకటరామరెడ్డి అసత్యారోపణలు చేయడం తగదని పాలక మండలి సభ్యుడు నిరసన నాగసత్యం ఆక్షేపించారు. మంగళవారం స్థానిక అన్నమయ్య భవనంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ముంబైలో నిర్వహించిన శ్రీవారి కళ్యాణానికి ఆయన ఖర్చును మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు ఎంపీ శ్రీకాంత్ షిండే దాతగా భరించారన్నారు. శ్రీకాంత్ షిండే తనకు పరిచయం అని చెప్పారు. సమయాభావం వల్ల ఆయన ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఈవోలతో కలిసి తాను వెళ్ళానని వివరించారు. తాను మెగా ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్ తయారీ కంపెనీ డైరెక్టర్ పదవికి 2020లోనే రాజీనామా చేశానన్నారు. మెగా కంపెనీ 2022లో తిరుమల తిరుపతి దేవస్థానం 15 కోట్ల విలువైన 10 బస్సులు ఉచితంగా ఇచ్చిందని, ఇందులో ఎలాంటి క్విడ్ ప్రోకో లేదని చెప్పారు. తనపై రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు తిప్పేస్వామి, అశ్వర్థ నాయక్, యానాదయ్య పాల్గొన్నారు. ఆనం వెంకటరామరెడ్డి ఆరోపణలు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ప్రకటనలో ఖండించిందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. నిన్న అంత పెద్ద ఆరోపణ చేసినటువంటి దానికి ఫ్రీగా ఇచ్చిన బస్సులో క్విడ్ ప్రోకో అని చెప్పారనమాట. ఇది మరి మంచి చెడు అన్నటువంటిది ఇక వాళ్ళు ఆలోచించాలి. సాక్షి